ఇప్పుడు చూడండి, ఒక క్రైస్తవుడిని, సగటు క్రైస్తవుడిని మనం అడిగామనుకోండి, నిజంగానే క్రైస్తవములోకి మీరు వెళుతున్నారంటే ఎందుకు వెళుతున్నారంటే ఆ వ్యక్తి ముందుగా చెప్పేది, ఇదిగో నేను ఒక మంచి స్థితికి నేను వచ్చేసాను, క్రైస్తవంలోకి వెళ్ళాక నా జీవితం మారిపోయింది, మంచి ఉద్యోగం వచ్చింది, ఒక పెళ్లి చేసుకున్నాను, ఒక మంచి లగ్జరీ లైఫ్ ని జీవిస్తున్నాను, ఒక చక్కటి జీవితాన్ని నేను పొందానని చెప్తాడు ఒక క్రైస్తవుడు. అదేవిధంగా హైందవుడు కూడా అదే చెప్తాడు, ముస్లిం కూడా అదే చెప్తారు. మరి వాళ్ళకి మనకి ఏంటి తేడా ఆలోచించారు ఎప్పుడన్నా? వారికి ఉన్న ప్రత్యేకలే మనకున్నాయి, మనకున్న ప్రత్యేకలే వాళ్ళకున్నాయి. ఇంకా స్పెషల్ ఏంటిదో క్రైస్తవులుగా మనకి ఎప్పుడు కూడా ఆలోచించలేండి. అంత డీప్గా ఆలోచనలకు మనం ఎప్పుడు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళాలంటే అందరూ వెళ్ళిపోతున్నారు కదా, అందరూ అదే మార్గంలో ఉన్నారు కదా, మనం కూడా వెళ్ళిపోతే సరిపోతుందని అనుకుంటున్నాం. అది కాదండి. క్రైస్తవుడు ప్రత్యేకించబడిన వాడంట, లోకం నుంచి, సమాజము నుంచి ప్రత్యేకించబడిన వాడంట. సమాజంలో ఉన్న వారి కంటే ఒక స్పెషల్ కోణంలో కనపడేవాడే క్రైస్తవుడు అంటాడు. ఈరోజు మరి అలా కనిపిస్తున్నామా మన క్రైస్తవులుగా? కనపడట్లేమనే మనకి తెలుస్తుంది అనమాట. అంటే ఆశీర్వాదాల కొరకే ఈరోజు పరిగెడుతున్నారు సమాజం అంతా. ఏ దైవాన్ని నమ్ముకున్న వాళ్ళు కూడా ఆశీర్వాదాల కోసం వెళ్తున్నారు. ఓకేనా? ఎక్కడికి వెళ్తే ఏ ఆశీర్వాదం వస్తుంది, ఎక్కడికి వెళ్తే దేవుడు ఆశీర్వదించేస్తాడని ప్రతి ఒక్క మనిషి, దేవుని కొరకు పుట్టిన ప్రతి మనిషి అదే ఆలోచనతో ఈరోజు బ్రతుకుతున్నాడు. అంతే తప్ప ఇంకేదో కొత్త కోణంలో ఆలోచించట్లేడు, తెలుసా? కాబట్టి ఈరోజు ఆశీర్వాదాల గురించి ఆలోచిస్తున్న మనిషి అసలు శాశ్వతమైన లోకం ఒకటి ఉంది, ఆ లోకానికి మనం వెళ్ళాలి. ఓకేనా? ఈ క్రీస్తు అందుకనే ఈ భూమి మీదకి జన్మని పొందుకున్నాడు. డిసెంబర్ 25వ తారీఖు యేసుక్రీస్తు పుట్టడానికి కారణం ఏంటో మనకు తెలియాలి.